మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఫ్రాన్స్ లో జరుగుతున్న G7 సదస్సు వేదికగా భారత్ అమెరికా దౌత్య సంబంధాలు ఇప్పుడు ఒక అత్యంత కీలక పరీక్షను ఎదుర్కొంటున్నాయి. గత వారం ఒమన్ గల్ఫ్ లో అమెరికా జరిపిన నౌకాదళ దాడుల్లో 3 భారతీయ నావికులు మరణించిన ఉద్రిక్తతల మధ్య ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నారు. ఇరాన్ యుద్ధ ప్రభావం, చమురు సంక్షోభం, ఇరు దేశాల మధ్య నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందం వంటి ఎన్నో సున్నితమైన అంశాల నేపథ్యంలో జరగబోతున్న ఈ భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. దీనిపై ప్రత్యేక కథనం. 2025 ఫిబ్రవరి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖాముఖిగా కలుసుకోవడం ఇదే మొదటిసారి. అయితే గతేడాది కాలంగా ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన వాణిజ్య విధానాలు, వీసా ఆంక్షలు భారత్ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. వీటికి తోడు గత వారం ఇరాన్ దిగ్బంధంలో భాగంగా అమెరికా దళాలు చేసిన దాడిలో 3 భారతీయ నావికులు మరణించడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ నేపథ్యంలో సంబంధాలను పునరుద్ధరించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా భారత్ తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు గాను గత ఆగస్టులో ట్రంప్ ప్రభుత్వం భారత్పై సుంకాలను విధించింది. దీనికి తోడు ఇప్పుడు గల్ఫ్ రీజియన్ నుంచి చమురు సరఫరా నిలిచిపోవడంతో భారత్లో ఇంధన కొరత ఏర్పడింది. ఈ ఆర్థిక దౌత్య సవాళ్ల మధ్య అమెరికా ముందు భారత్ తన గళాన్ని ఎలా వినిపిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నావికుల మరణంపై ఇప్పటికే భారత ప్రభుత్వం అమెరికాకు తన బలమైన నిరసనను తెలియజేసింది. అయితే ఈ విషయంలో ప్రధాని మోదీ మౌనాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ఉదంతంపై ప్రధాని మోదీ అమెరికా ముందు గట్టిగా మాట్లాడలేకపోతున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. నేపథ్యం ఇంత ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగత సత్సంబంధాల ప్రదర్శన మాత్రం కొనసాగుతోంది. ఇటీవల మోదీ అత్యధిక కాలం పనిచేసిన భారత ప్రధానిగా రికార్డు సృష్టించినప్పుడు ట్రంప్ ఆయన్ను అభినందిస్తూ పోస్టు పెట్టారు. అలాగే ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనలో కుదిరిన కీలక ఖనిజాల ఒప్పందం ఇరు దేశాల మధ్య ఆశలను సజీవంగా ఉంచింది. ఇవాళ జరగబోయే ఈ సమావేశంలో ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై ఇరు నేతలు చర్చించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.